రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో శ్రీమతి డొక్కా సీతమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ప్రెసిడెంట్ రేవతి పేర్కొన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి అధ్యక్షులు రీజనల్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ కులమతాలకు అతీతంగా ఆకలి అన్నవారికి ఎవరికైనా ఏ సమయంలోనైనా ఆహారం అందించేది. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సాయం అందించాలని కోరారు. సెక్రటరీ ట్రెజరర్ ప్రమీల దీపిక మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో తమ రెయిన్బో క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అలీషా పుట్టినరోజు సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి రైస్ బ్యాగ్ అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాగేంద్ర, రేవతి, ప్రమీల, దీపిక, నాగేంద్ర, కళ్యాణ్, హేమలత, షణ్ను, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల అనుకూలమైన డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్ హోమ్లోని పిల్లలకి భోజనం పెట్టడం జరిగిందండి. ఆవిడకి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. దాంతోపాటు ఎలీషా గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేయించి వాళ్ళ తరఫున వాళ్ళు బియ్యం బస్తా ఇచ్చారు. ఆ అబ్బాయి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మా టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి వర్ధంతి రోజున ఈ రోజు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ పిల్లలకు కూడా రుచికరమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఎలీషా గారు బర్త్డే జరుపుకుంటున్నారు. మన మధ్యలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే పిల్లలకి రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ.